హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము తెలుగు సంబంధించి బిట్స్ అనేటివి చూద్దాము. 8th క్లాస్ అండి. ఓకే, 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి చూద్దామండి బిట్స్ అనేటివి. ఆల్రెడీ 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీకు అన్ని క్లాసెస్ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. త్వరలో మళ్ళీ మీకు 8th కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. 8th జాగ్రఫీ కూడా కంప్లీట్ అయిందండి. ఇలాగ మీకు మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి క్లాసెస్ ఎవరైనా చూడకుండా ఉంటే కనుక చూడండి. టెక్స్ట్ బుక్స్ వైజ్ మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్స్లో మళ్ళీ క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు ఇక్కడ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మన యాప్ ఏదైతే ఉందో శివరాత్రి ఆఫర్కి సంబంధించి మీకు ఇక్కడ బెస్ట్ ఆఫర్ అని చెప్పచ్చు. MS 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూజ్ చేసి మీరు ఇక్కడ ఈ ప్రైజ్ మనకి 20% అనేది మీకు డిస్కౌంట్ పొందొచ్చు. మెయిన్ ప్రైస్ కన్నా అంటే 399 రూపీస్కి పొందవచ్చు. 499 ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అండి. 199 ఉన్నటువంటి ఈ PDFs ఏవైతే ఉన్నాయో అవి మీకు 160 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. మీరు జిరాక్స్ చేయించుకొని కూడా మీరు ఇక్కడ చదువుకోవచ్చు అండి. ఓకే, ఈ టెస్ట్ సిరీస్ మీరు చూసినట్టయితే 3rd నుంచి 8th వరకు న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd క్లాస్ సంబంధించి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. టెట్కి సంబంధించి కూడా చాలా వరకు బిట్స్ మన వీడియోస్లో నుంచి మన టెస్ట్ సిరీస్ నుంచి రిపీట్ అయ్యాయండి. 9th 10th సంబంధించి లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే ఇవంతా మీకు ట్రై మెథడ్స్ మొత్తం టెస్ట్ సిరీస్ అన్నీ మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. లేదు మాకు వీడియో క్లాసెస్ కావాలి అంటే 400 రూపీస్కి వీడియో క్లాసెస్ అన్నీ మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. చూడండి, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో టెస్ట్లు అనేటివి ఉన్నాయండి. లాస్ట్కి మీకు 1000+ బిట్స్ అనేవి మీకు కవర్ అవ్వడం జరుగుతుంది. ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు టెస్ట్ అనేది మీరు ఇక్కడ. అదేవిధంగా యూట్యూబ్లో మీకు ఇక్కడ తెలుగు గ్రామర్ సంబంధించి ఫుల్ వీడియో అనేది ఉంది. మొత్తం గ్రామర్ అంతా ఒకే వీడియోలో క్విక్ రివిజన్, సైకాలజీ సంబంధించి ఏవైతే ఉన్నాయో అది మీకు క్విక్ రివిజన్ ఉంది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ తక్కువ టైంలో. ఈ PDFs కూడా మీరు ఇక్కడ జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ 9th 10th ఓల్డ్ ఉంటాయి. మీరు ఇక్కడ PDFs జిరాక్స్ చేయించుకొని చదువుకోండి. ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడైతే 399 రూపీస్లోనే ఉంది. ఈ విధంగా ప్యారలల్గా చేసుకుంటే మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఒకసారి చూడండి, ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయండి. ప్రాక్టీస్ చేసుకోండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చూద్దాం ఇప్పుడు ఇక్కడ 8th సంబంధించి చూసినట్టయితే ఆంధ్ర కీర్తిని, ఘనతను, సంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకొని అభినందించేలా ఉద్దేశం కలిగినటువంటి పాఠ్యాంశము. మనకి ఇక్కడ 8th క్లాస్ అంటూనే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఆ లెసన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర కీర్తిని, ఘనతను, మన ఆంధ్ర దేశం యొక్క కీర్తిని, ఘనతను, మన సంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకొని అభినందించేలా లెసన్ అంతా ఉంటుంది. సో ఆ ఉద్దేశం కలిగినటువంటి పాఠం ఏది అంటే కింద అంతా మనకు చూడండి, ఇదైతే కాదు, పయనము కాదండి. ఇంకా మీకు ఈ రెండిట్లో చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ లెసనే అండి మనకి ఇక్కడ తెలుగులో సంబంధించి 8th న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి ఆంధ్ర వైభవము. ఎప్పుడు మీకు ఇతివృత్తము ప్రక్రియ కాదు, ఈ విధంగా కూడా అడుగుతాడు. ఉద్దేశము, లెసన్ యొక్క ఉద్దేశం ఏమిటి అనేది కూడా మీకు చూసుకోవాలి. ఆల్మోస్ట్ లెసన్ చదవడానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. స్పీడ్గా అయినా సరే మీరు ఇక్కడ లెసన్ అనేది మొత్తం చదవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈ లెసన్లో ఎక్కడి నుంచైనా రావచ్చు. ఓన్లీ ప్రక్రియలు, ఇతివృత్తాలు చూసుకొని పోదాంలే, ఓన్లీ గ్రామర్ పార్ట్ ఒక్క చూసుకొని పోదాంలే అని కాకుండా. ఓకే, సెకండ్ క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. నేను ఇక్కడ క్వశ్చన్స్ చెప్తూ ఉంటాను. టాప్ 50 క్వశ్చన్స్ అండి. మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చెక్ చేసుకోండి రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఈ ప్రక్రియలో కలదు. ఈ లెసన్ అనేది ఏ ప్రక్రియలో ఉంది? ఆప్షన్స్ కింద కామెంట్ చేయండి. సెకండ్ క్వశ్చన్ అని పెట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గేయ ప్రక్రియలో ఉందండి మనకి ఇక్కడ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి భుజబలం గురించి కవి ఆంధ్ర వైభవం గేయంలో ప్రస్తావించాడు? ఇందుకే చెప్పిన లెసన్ చదవాలండి మనకి ఇక్కడ. ఎవరి భుజబలం గురించి కవి ఆంధ్ర వైభవం గేయంలో ప్రస్తావించాడు? మనకు గేయం అంతా మనకు చూసుకున్నట్టయితే పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కొలమిరేడా, దాంతో స్టార్ట్ అవుతుంది. దీంట్లో అంతా మనకి ఎవరి గురించి ఉంటుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బాలచంద్రుడు అండి, బాలచంద్రుడి గురించి ఉంటుంది. ఈ ఉద్దేశం మనకు చూసినట్టయితే ఫస్ట్ లెసన్ యొక్క ఉద్దేశం మనకు ఆల్రెడీ ఫస్ట్ ఇచ్చారు కదా. సో ఆ ఉద్దేశంతో కలిగినటువంటిది ఆంధ్ర వైభవం. ఈ లెసన్లో మనకి 3rd పోయం ఏదైతే ఉంటుందో, ఓకే, 3rd పోయం ఏదైతే ఉంటుందో
కథన రంగము నందు మెరిసిన కాకతీయుల ఖడ్గతేజము అనేటువంటి ఆ 4 లైన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వస్తుంది మనకి కొదమ సింహంలా విజృంభిస్తున్నాడు బాలచంద్రుడు భుజగర్వంతో అన్నట్టుగా మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు భుజగర్వం అంటే భుజ బలం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీన్నే మనము బాహు దర్పం అని కూడా అంటామండి. బాహు దర్పం, బాహు అంటే భుజ, దర్పం అంటే బలం, బాహు దర్పం అని కూడా అంటాం భుజబలాన్ని. మనకి ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్పారంటే బాలచంద్రుడు అండి. నెక్స్ట్ క్వశ్చన్, తమ కుంచె ద్వారా చిత్రకళకు జీవం పోసిన ఆంధ్రులు. తమ కుంచె ద్వారా చిత్రకళకు జీవం పోసినటువంటి ఆంధ్రులు. ఇది కూడా మనకి ఫస్ట్ లెసన్లో ఉంది. అది కూడా మనకి చూసినట్టయితే ప్యాసేజెస్ ఏవైతే ఇచ్చున్నారో గ్రామర్ పార్ట్లో పిల్లవాళ్ళకి హోంవర్క్ చేయమని చెప్పి, సో దాంట్లో ఉందండి అవగాహన ప్రతిస్పందనలో ఆప్షన్స్. ఆప్షన్ 4 అండి, పైవారందరూ అడవి బాపిరాజు, దామెల్ల రామారావు, బాపు, వడ్డాది ఓకే వడ్డాది పాపయ్య మొదలగు అని చెప్పి ఇచ్చి మనకు కుంచె ద్వారా తమ కుంచె ద్వారా చిత్రకళకు జీవం పోసారని ఇవ్వడం జరిగింది మనకు ప్యాసేజ్లో. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి, ఇలా కూడా అడుగుతారు, మరి టఫ్గా అడగాలి అనుకుంటే కనుక. సరైన వాక్యాన్ని ఎంచుకోండి. ఏ, గోదావరి కృష్ణా తుంగభద్ర గంగా కావేరి ఆంధ్ర రాష్ట్ర జీవనాడులు. నెక్స్ట్ ఆప్షన్ బి, గోదావరి కృష్ణా తుంగభద్ర వంశధార నాగావళి పెన్నా చిత్రావతి ఆంధ్ర రాష్ట్ర జీవనాడులు. ఆప్షన్స్ చూసినట్టయితే ఆప్షన్ సేమ్ మనకు ప్యాసేజ్లో ఉండేది మనకు ఆప్షన్ బి అనేది మనకు సరైన ఆన్సర్. మనకు ఏ అనేది కాదండి. ఆప్షన్ చూసినట్టయితే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గోదావరి కృష్ణ తుంగభద్ర వంశధార నాగావళి పెన్నా చిత్రావతి ఇవన్నీ మన ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడులుగా చెప్పుకోవడం జరుగుతుంది మనకు అకార్డింగ్ టు ప్యాసేజ్ అండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరైనదో కాదో తెలపండి అని ఇచ్చారు కింద. చూద్దాం ఇక్కడ ఏది మనకు సరైనదో కింద మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సిక్స్త్ క్వశ్చన్ అని టైప్ చేసి కామెంట్ చేయండి. ఆప్షన్స్ మనకి ఇక్కడ అత్వ ఇత్వ ఉత్వ ఇచ్చారు. ఓకే, గ్రామర్ పార్ట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అత్వ ఇత్వ ఉత్వ. మీకు ఇక్కడ ఈజీగా చెప్పాలంటే ఇక్కడ పూర్వపదం ఏదైతే ఉంటుందో పూర్వస్వరం ఏదైతే ఉంటుందో ఈ పరస్వరం ఉంటుంది కదా. సో మనకు ఆన్సర్లో కనుక పూర్వస్వరం పరస్వరం బదులు పరస్వరమే కనుక వచ్చిందనుకోండి, ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ సంధి అవుతుంది. ఇక్కడ ఏముంది, అకారం ఉంది, సో అత్వ సంధి అవుతుంది. ఇకారం ఉంది, సో ఇత్వ సంధి అవుతుంది. ఉకారం ఉంది, సో ఉత్వ సంధి అవుతుంది. మీకు సింపుల్గా ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉండేటువంటిది ఏదైతే ఉందో అది మనకు సంధి కలిపినప్పుడు కనిపించిందంటే, అది మనకు వచ్చిందంటే కనుక కలిపినప్పుడు, సో మనకు పూర్వపదం బదులు పరపదం కనుక వచ్చిందంటే కనుక మనకు ఇక్కడ ప్లేసెస్ ఏదైతే ఉందో అది చూసుకుని ఆ సంధిగా మనం చెప్పుకుంటాం. ఈ మూడింటికి బేస్ చేసుకుంటే సో మనకు చూసుకుంటే అకారము అత్వ, ఓకే, ఇకారానికి ఏదైనా అచ్చుపరం అయితే ఇత్వ వచ్చింది. ఓకే, ఉకారానికి ఏదైనా అచ్చుపరమైనప్పుడు ఊగన వచ్చి మనకు ఇక్కడ ఉండేటువంటిది వచ్చిందంటే అది మనకు ఉత్వ సంధి అవుతుంది. సో మనకు 3 రైట్ ఆన్సర్సే. సో ఏబిసి సరైనవి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఉండే చూసుకుంటే సరిపోతుంది మనకి. ప్లస్ ఇది కూడా మ్యాచ్ అవ్వాలండి. ఇక్కడ మనకి పరస్వరంలో ఏదైతే ఉందో ఆన్సర్లో మీకు కలిపినప్పుడు కూడా సంధి అదే ఉందనుకోండి స్వరము, సో అప్పుడు మీకు ఇక్కడ అత్వన ఇత్వన ఉత్వన అనేది చూసుకోవచ్చు. గ్రామర్ పార్ట్లో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ అండి, ఆంధ్ర వైభవం గేయం ఆధారంగా చూసుకుంటే కింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్కి మీకు జతపరచండి అని ఇచ్చారు. మీకు ఇక్కడ మనకు పోయంలో ఉన్నాయండి. లెసన్లో ఆంధ్ర వైభవం యొక్క లెసన్లో మనకు పోయంలో ఉంది. ఇది మనకి చూసినట్టయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ మీరు ఇక్కడ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలుగు పలుకులు తిక్క నాట్యుని కవితలోన తల్లికి అనేది మనకి ఇక్కడ చూసుకుంటే తెలుగు పలుకులు తేనెలుకెను తిక్క నార్యుని కవితలోన, ఇది మనకు ఏకి 3 అనేది మనకు చూసుకున్నట్టయితే ఈ రెండిట్లోనే ఉంది. సో చూద్దాం. నెక్స్ట్, రాళ్ళు కరిగే త్యాగరాయని రాగసుధలో, సో బీకి చూసినట్టయితే 1 అనేది మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడే మనకు ఆన్సర్ తెలిసిపోయింది. అయినా కదా మనము కన్ఫర్మేషన్ చూసుకుందాము. సొంపు గూర్చెను తెలుగు తల్లికి, ఓకే, హంపి నగర శిల్ప సంపద. సొంపు గూర్చెను తెలుగు తల్లికి ఏ శిల్పకళ అండి, హంపి నగర శిల్ప సంపద అనేది మన తెలుగు తల్లికి అందాన్ని చేకూర్చింది అనే మీనింగ్లో వస్తుంది. సో 2 సీక్ అనేది, ఓకే, భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పర్వము, ఓకే, తెలుగు యొక్క యవ్వనము అని. అంటే మనకి ఇక్కడ భరతనాట్యము భంగిమల్లో, ఆ భంగిమలలో మనకి ఇక్కడ భరతనాట్యం ఉంది కదా, ఆ భంగిమలలో మనకి ఇక్కడ
తెలుగు యవ్వనం అనేది వికసిస్తుంది అని మనకి ఇక్కడ పోయమ్స్ చూడండి, పోయం కూడా చూడాలి ఎందుకంటే ఆర్డర్ అనేది ఇంపార్టెంట్, ప్లస్ మనకి ఇక్కడ జతలు కూడా ఇంపార్టెంట్, ఈజీగా కనుక్కోవచ్చు. రాళ్ళు కరుగుతాయి అంటారు కదా సంగీతానికి, సో ఆ విధంగా మనం ఇక్కడ రాగము అంటే ఏంటంటే సంగీతం అనే విధంగా, సుధా అంటే ఏంటంటే అమృతము, ఈ విధంగా లింకప్ చేసుకొని కూడా చదువుకోవచ్చు. లింకప్ చేసుకుని కూడా మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేస్తారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అందుకే మీరు లెసన్ అనేది ఖచ్చితంగా చదవండి పోయమ్స్ ఏమైనా ఉంటే కనుక. నెక్స్ట్ చూద్దామండి, జతపరచండి. నెక్స్ట్ జతపరచండి కింది వాణిని. 8th క్వశ్చన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి ఇలాగ జతపరిచారు అని ఇవ్వరు, ఆల్మోస్ట్ మనకి ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికే మనకి ఇక్కడ చాలా రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా జతపరచారంటే మాత్రం చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ముందు మీకు తెలిసినటువన్నీ జతపరచండి. సీమ అంటే ఏంటి, దేశము, ప్రదేశము, రాజ్యం, ఇదంతా తెలిసిందే సీమ. ఓకే, అందుకే కదా సినిమాలో చూస్తుంటాం, నా సీమలోకి రారా అంటే నా ప్రదేశంలోకి రారా అన్నట్టుగా మనం చూసుకుంటాము. సో సీమ అంటే దేశము, ప్రదేశము, రాజ్యము అని కూడా మనము ఇక్కడ మీనింగ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆడు అండి. ఆడు అంటే ఏంటి, నర్తించడము, చెల్లించడము, ఆడవారు అని కూడా వస్తుంది మనకి ఇక్కడ. అకార్డింగ్ టు మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే తెలిసినటువన్నీ ఫస్ట్ జతపరచుకోండి. మనకు దీనికి 3, 4 వచ్చింది. సో 3, 4 ఎక్కడుందంటే మనకి ఇక్కడ ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సీక్ చూసుకుందాము. సీక్ చూసినట్టయితే పాడి అంటే క్షీరము, ధర్మము, న్యాయము అనండి. ఓకే, పాడి అంటే క్షీరము, ధర్మము, న్యాయము, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి చూసుకోవాలి గ్రామర్ పార్ట్ సంబంధించి. ఎస్జిటి వాళ్ళకైతే లింకప్ అడుగుతారు కాబట్టి 9th 10th లెవెల్ గ్రామర్ పార్ట్ చూసుకోవాలి. ఇది మనకు సేమ్ అండి. నానార్థాలు అని చెప్తాము, నానార్థాలు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు వాళ్ళ పిల్లవాళ్ళకు హోంవర్క్. కానీ జాడ చూసినట్టయితే మనకు విధము, ఆచూకీ, దారి, నీ జాడ చెప్తావా నీ ఆచూకీ అని అంటాం కదా. సో ఆ విధంగా కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాము విధము. ఓకే, ఆచూకీ, దారి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికైతే మనకి. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ప్రకృతి వికృతులు అండి. ప్రకృతి వికృతులు మనకు సేమ్ లెసన్లో కూడా మనకి ఈ విధంగానే ఇచ్చారు, కానీ మనకు అడగడం అయితే విడివిడిగా అడుగుతారు. ఇక్కడైతే మనకు అన్ని బిట్స్ కవర్ అవుతాయనే ఉద్దేశంతో ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కవితలు అండి. కవితలు ఇది ప్రకృతి, ఈ పక్క ఉండేదంతా మనకు వికృతులు. కవితలు, కైతలు ఈజీగా కనుక్కోవచ్చు. బృంగారం, బంగారం, ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే బృంగారం అనేది ఇక్కడ వికృతి అనుకుంటారు. సో కాదు, ఇక్కడ మనకు బృంగారం అనేది ప్రకృతి, బంగారం వికృతి. సింహం, సింగం, ప్రాంతం, పొంత. మనకు ఆప్షన్ చూసినట్టయితే 1, 2, 4, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్కడుంది ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కింద కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. టెట్లో అయితే 8th క్లాస్కి సంబంధించి లాస్ట్ పేపర్ ఏదైతే ఉంటుందో బుక్కి లాస్ట్ పేపర్లోనే మీకు ఇక్కడ ఉంటుంది కదా, ప్రకృతి వికృతుల్లో మనకు కాంక్ష అడగడం జరిగింది. కాంక్ష, ఖర్చు అనేది రైట్ ఆన్సర్. సో ఇది కూడా మనకు మొన్న జరిగినటువంటి టెట్లో అడిగారు. ప్లస్ అదేవిధంగా చీర అంటే ఏమిటి అని ఇచ్చారు ఆప్షన్స్లో మనకి. గోచి, రేఖ అదైతే మనకు రైట్ ఆన్సర్ అండి. సో ఈ విధంగా ఓన్లీ లాస్ట్ 8th సంబంధించి లాస్ట్ పేజ్ నుంచే 2 బిట్స్ అనేటివి వచ్చేయడం అనేది జరిగింది. సో చూసుకోవాలి, గ్రామర్ పార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గ్రామర్ పార్ట్ సంబంధించి కూడా 3rd నుంచి 10th వరకు ఇలాంటి మెయిన్ బుక్ లాస్ట్లో ఇచ్చినటువంటి త్వరలో వీడియో చేయడం జరుగుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెస్ట్ సిరీస్ మీకు మొత్తం కవర్ అయ్యే విధంగా ఉంటుందండి. మీకు చాలా బిట్సే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది, ఇంకా ఫర్దర్ యాడ్ అవుతూనే ఉంటాయి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడైతే 399తో ఉంది. ఈరోజు శివరాత్రి ఆఫర్ అండి. ఓకే, మీకు ఇక్కడ ఈరోజు నైట్ 11:59 PM క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆలో పర్చేజ్ చేసుకోండి. చాలా తక్కువ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అంత ఎక్కువ పర్చేజ్ చేసుకోలేకున్నారు కాబట్టి. వీడియో క్లాసెస్ అయితే 400 రూపీస్లోనే ఉంది. పీడిఎఫ్స్ అయితే మీకు 199 రూపీస్లో ఉంది. డౌన్లోడ్ చేసుకొని మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. వీటన్నిటి గురించి, కోర్సెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన ఛానల్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ మనకు చూడండి సమాసాలు ఇచ్చేది. ఇవి కూడా మనకు లెసన్స్లో ఉండేటివే, ఫస్ట్ లెసన్లో ఉండేటువంటి సమాసాలండి. మనకు కింద ఆప్షన్స్ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. 10th క్వశ్చన్ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇలా జతపరచడం 10th క్వశ్చన్ కామెంట్ చేయండి. ఆప్షన్స్ మనకి చూద్దాం ఇప్పుడు.
ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. పాడి పంటలు అండి, పాడి పంట. ఇక్కడ మనకు 2 నామవాచకాలే ఉన్నాయి, ప్లస్ చూసినట్టయితే మనకు పాడి పంట ఈ 2 నామవాచకాలే. ఇలాంటి వాటన్నిటి మనం ఏమంటామంటే ద్వంద్వ సమాసం కిందికి రావడం జరుగుతుంది. తల్లిదండ్రులు, తల్లి తండ్రి, అన్న తమ్ముళ్ళు, ఓకే, అన్న తమ్ముడు. విడదీసినప్పుడేమో సింగులర్గా ఉంటుంది, కలిపినప్పుడేమో ప్లూరల్గా ఉంటుంది. పాడి పంటలు, లు చూడండి ప్లూరల్ ఫాము, తల్లిదండ్రులు, అన్న తమ్ములు. సో ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే, బాగా ఈజీగా కూడా కనుక్కోవచ్చు. 6 కోట్లు, 6 సంఖ్య గల కోట్లు. సో సంఖ్య గల అని వచ్చిందంటే ద్విగు సమాసం ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓకే. అను సంఖ్య గల అని వచ్చిందంటే కనుక మీకు గుడ్డిగా ద్విగు సమాసం అనేది పెట్టేయచ్చు. నెక్స్ట్ అందున్ నన్. మనకు తత్పురుష సమాసాలు మనకి ఇక్కడ ఏమైతే ఉన్నాయో ప్రథమ, ద్వితీయ, తృతీయ, సో వీటి నుంచి రావడం జరిగింది. సప్తమి అయితే మనకి ఇక్కడ అందున్ నన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చతుర్థికి అయితే మనకు కొరకున్ కై అనేది రావడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా మనకు ఆల్మోస్ట్ ఒక బిట్ మాత్రం కంపల్సరీ వస్తూనే ఉంటుంది వీటి నుంచి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడైతే మనకు దీనికి సంబంధించి 2, 4, 1, 3 ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మాతృభూమి పాఠ్యాంశ మూలము అంటే మాతృభూమి పాఠ్యాంశాన్ని దేని నుంచి తీసుకోవడం జరిగింది, దీని మూలము. ఆప్షన్స్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కథానిలయం. కథానిలయం, కథానిలయం అనేది మనకు రచించినది ఎవరు అంటే పవని నిర్మల ప్రభావతి. పవని నిర్మల ప్రభావతి గారు. ఇక్కడ మనకు చాలా వరకు అనాథ అంట, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతుంది, ఇలాంటివన్నీ చాలా ఫేమస్ అయినటువంటి కథా సంపుటాలన్నీ రచించారు. దీంతోపాటు నవలలు కూడా ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు, ఇలాంటివన్నీ 17 నవలలు కూడా రచించారు. ఈమె కలం నుంచి జారువాలిందే ఈ మాతృభూమి అనేటువంటి లెసన్ అండి. ఇది మనకు కథానికలో ఉంటుంది, కథానిక ప్రక్రియలో ఉండడం జరుగుతుంది. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి, కుటుంబ విలువల్ని పెంచడము, పిల్లవాళ్ళలో దేశభక్తి కలగజేయడము, కుటుంబ విలువలు అనేటివి పిల్లవాళ్ళలో ఎక్కువగా అంటే అభివృద్ధి చెందించడము. దీంట్లో మనకి లెసన్ కూడా మనకు మాతృభూమి అండి. అంటే మనకి ఇక్కడ ఒకసారి లెసన్ చదివితే మీకు బాగా అర్థమవుతుంది. వీర అనేటువంటి కుర్రవాడు ఎవరైతే ఉన్నారో తను ఆర్మీలో, మిలిటరీలో చేరడం జరుగుతుంది. సుధీర్ అనేటువంటి పిల్లవాడికి ఏమో చేరాలని ఉంటుంది, కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. ఏమన్నా ప్రాణాలు ఏమన్నా వెళ్ళిపోతే మళ్ళీ మా పరిస్థితి ఎట్లా అని. వీళ్ళ తల్లిదండ్రులు ఏమో బాగా భయపడుతూ ఉంటారు చేర్పించడానికి. వీరా తల్లిదండ్రులేమో బాగా గర్వంగా ఫీల్ అవుతారు. సో దీనికి సంబంధించిందే అండి ఈ లెసన్ అనేది మనకు చూసినట్టయితే. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కథానిలయము, ఓకే. ఎవరు రచించారు? పవని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి కథానిలయంలో ఉంది ఈ మాతృభూమి పాఠము. దీన్ని రచించిన కవి కూడా కవి రచయిత్రగా ఎవరు చెప్పుకోవచ్చు? పవని నిర్మల ప్రభావతి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ నాగరికత నవ్వుతుంది అనేది కూడా ఈమెదే, కానీ ఈ పాఠం తీసుకుంది మాత్రం ఇందులో నుంచి కాదు, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మాతృభూమి పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు? ఇప్పుడే చెప్పాను నేను. ఆప్షన్స్ ఆప్షన్ 1 అండి పవని నిర్మల ప్రభావతి. రచించినది ఎవరంటే పవని నిర్మల ప్రభావతి. నెక్స్ట్ మనకు చూసినట్టయితే కొండేపూడి లక్ష్మీనారాయణ ఇచ్చారు కదా మనకి. ఇది కూడా 8th క్లాస్లోదే. ఫస్ట్ లెసన్ ఏదైతే ఉందో ఆంధ్ర వైభవము యొక్క లెసన్ రచించినది ఎవరంటే లక్ష్మీనారాయణ, కొండేపూడి లక్ష్మీనారాయణ స్వామి ఉన్నారు కదా, తనకి ఏమన్నా కళ్యాణం చేయాలంటే వైభవంగా చేస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఆంధ్ర వాళ్ళు, ఓకే. ఆంధ్ర వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం చేయాలంటే చాలా వైభవంగా చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు ఇది ఉంది కదా మాతృభూమి లెసన్ అంటేనే నేను చెప్పాను కదా వీర మిలిటరీలో చేరుతాడు. మిలిటరీలో చేరాలంటే చాలా నిర్మలమైన మనసు ఉండాలి అలాంటి సేవ చేయాలంటే దేశానికి. సో అలా గుర్తుపెట్టుకోండి, నిర్మలమైన మనసు, ఓకే. మాతృభూమి. ఈ విధంగా పులుసు వెంకట రమణయ్య చూసినట్టయితే ఈయన ఏది రచించాడు అంటే నా యాత్ర అనేటువంటిది రచించడం జరిగింది లెసన్, ఓకే. ఇది కూడా మనకి 8th క్లాస్లోదే. నా యాత్ర, పులుసు వెంకట రమణయ్య. నెక్స్ట్ సింగమనేని నారాయణ గారు అయితే పయనం అనేటువంటి లెసన్ని రచించడం జరిగింది. పయనం, సింగం అండి. సింగం అంటే మనకు సింహం అని గుర్తుపెట్టుకోండి. సింహం ప్రయాణం స్టార్ట్ చేసింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా హింట్ గుర్తుపెట్టుకున్నారంటే బాగా గుర్తొస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పవని నిర్మల ప్రభావతి గారు రచించిన నవలను గుర్తించండి. ఇప్పుడే చెప్పాను నేను, నవలలు చెప్పాను, కథా సంపుటాలు చెప్పాను. ఇక్కడ నవలలు గుర్తించమంటున్నారు. ఆమె రచించినటువంటి నవలలు. ఆప్షన్స్
ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు అనేటివి ఏంటివంటే నవలలండి. ఇలాంటి మొదలైనటువంటి 17 నవలలు కూడా ఈమె రాయడం అనేది జరిగింది. మామూలుగా కథా సంపుటాలు ఏవంటే అనాథ, ఎదలో ముళ్ళు, ఓకే, స్త్రీ, నాగరికత నవ్వుతుంది. ఇవన్నీ మనకు కథా సంపుటాలు అని చెప్పుకోవచ్చు. ఒక స్త్రీ అనాథగా అయిపోయింది, తన ఎదలో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా బాధపడుతూ ఉంది. అది చూసి లోకంలో ఉన్నటువంటి నాగరికత ప్రజలు ఏమవుతున్నారంటే నవ్వుతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకోటి మీకు ఆ స్త్రీది మనసు నిర్మలమైన మనసు, అలా ఆ విధంగా కూడా మీరు ఇక్కడ లింకప్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా గుర్తుంటుంది ఈ విధంగా మీరు లింకప్ చేసుకుంటే రచనలకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వీళ్ళు కాకపోతే మరెవరు దేశానికి సేవ చేస్తారు? యువకులు దేశం కోసం, ప్రజల కోసం పాటుపడాలి. ఈ మాటలను మాతృభూమి పాఠ్యాంశంలో అన్నది ఎవరు? మాతృభూమి పాఠ్యాంశం చెప్పాను కదా, ఈమె రచించారు. ఎవరు? పవని నిర్మల ప్రభావతి గారు. ఇక్కడ మనకు వీర అనేటువంటి పిల్లవాడిని చిన్నప్పటి నుంచే తనకి మిలిటరీలో చేరాలని ఉంటుంది. సో చేస్తాడు. సుధీర్ అనేటువంటి పిల్లవాడు చేరాలని ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరు. ప్రాణాలకు ఏమన్నా అవుతుంది, ఎందుకురా నీకు అని చెప్పి అరుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇతను వీర తల్లిదండ్రులు ఏమో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారండి. ఓకే, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. లాస్ట్కి వీర మరణించడం జరుగుతుంది యుద్ధంలో. అప్పుడు ఏం చేస్తారంటే సుధీర్ వాళ్ళ అమ్మ అప్పుడేమో వాళ్ళ కొడుకుని చేర్పించలేదు, కానీ ఇప్పుడు ఏమంటుందంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు, వాళ్ళ అమ్మ మనసు ఎంత కన్నతల్లి ఒప్పుకునిందంటే ఎంత మంచి హృదయస్తురాలు. సో ఆ విధంగా ఆమె వాళ్ళ కొడుకుని పంపించలేదు, కానీ పక్కన వాళ్ళకి ఇలా అయ్యేసరికి అప్పుడు పొగడ్డం అనేది జరుగుతుంది. సో అదే మనకి ఈ పాఠం యొక్క ఉద్దేశము. సో పాఠం కూడా చదవాలి. వీళ్ళు కాకపోతే మరెవరు దేశానికి సేవ చేస్తారు? యువకులు దేశం కోసం, ప్రజల కోసం పాటుపడాలి. ఈ పాజిటివ్ మాటలో అనింది ఎవరు అంటే ఈ పాఠ్య భాగంలో ఆప్షన్స్ వీరా తండ్రి రోషయ్య గారు అనడం అయితే జరిగింది. సుధీర్ తండ్రి కూడా ఒప్పుకోలేదు పోవడానికి. తన్ని సుధీర్ అనలేదు, వీరా అనలేదు. వీరా తండ్రి రోషయ్య అన్నాడు. ఇట్లాగా బిడ్డ వెళ్తున్నాడు అని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అయ్యి వీళ్ళు కాకపోతే ఇంకెవరు దేశానికి సేవ చేసేది? యువకులు ఉండేది దేశం కోసమే కదా, ప్రజల కోసమే పాటుపడాలి అని చెప్పి ఈ విధంగా అంటాడు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పాజిటివ్గా అంటాడండి ఇక్కడ మనకు వీరా తండ్రి రోషయ్య. నెక్స్ట్ క్వశ్చన్, అదే వీరారావు మనుగడ మీద పుట్టిన బిడ్డ దేశాన్ని రక్షించే కార్యక్రమంలో అమరుడు అవుతాడని మనమెవ్వరూ ఊహించలేదు. ఈ మాటలు మాతృభూమి పాఠ్యాంశంలో పలికినది ఎవరు? అదే వీరారావు మనుగడ మీద పుట్టిన బిడ్డ, మన గడ్డ మీద పుట్టిన బిడ్డ దేశాన్ని రక్షించే కార్యక్రమంలో అమరుడవుతాడని మనెవరూ ఊహించలేదు. ఈ మాటలు మాతృభూమి పాఠ్యాంశంలోనివి అనేది ఎవరు అంటే పలికినది ఎవరు? ఈ మాటలు ఏ పాఠ్యాంశంలోనివి అని కూడా అడుగుతారు కొన్నిసార్లు. ఆప్షన్స్ ఈ మాటలు అనింది ఎవరంటే స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తారు మన లాస్ట్కి అండి. మనకి ఇక్కడ చనిపోయిన తర్వాత సంతాప సభ పెడతారు కదా, అప్పుడు పెట్టినప్పుడు ఈ సుధీర్ అమ్మ ఎవరైతే ఉన్నారో పద్మజ గారు ఈ మాటలు అంటారు వీరా గురించి పొగుడుతూ. వాళ్ళ కొడుకునైతే పంపించలేదు, కానీ తిని ప్రాణాలు వదిలేసిన తర్వాత తినైతే పొగడం జరుగుతుంది. వీళ్ళ అమ్మని కానీ తిని కానీ, తన కొడుకుని మాత్రం మిలిటరీలోకి పంపించదు. సో ఈ విధంగా ఈ పద్మజ అనే ఆమె అనింది ఎవరు ఈ మాటలు అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, పద్మజ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి. ఉపమేయం, ఉపమానం, ఉపమేయము, ఉపమానం అని ఇచ్చారు. పోల్చబడే పదము ఉపమేయము, పోలిక కొరకు తెచ్చుకున్న పదం ఏంటి? ఉపమానము. ఓకే, ఇక్కడ మనకు చూసినట్టయితే ఉపమేయము ఇక్కడ రివర్స్ ఇచ్చారు. కింద మనకు రైట్ ఆన్సర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆప్షన్స్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాంపుల్ చెప్తాను. ఆమె ముఖం చంద్రబింబం వలె మెరుస్తూ ఉన్నది. ఓకే, ఆమె బింబం చంద్రబింబం వలె ప్రకాశవంతంగా ఉన్నదని పెట్టుకుందాం. ఓకే, ప్రకాశవంతంగా ఉన్నది. ఆమె ముఖం, ఇక్కడ ఆమె ముఖం అనేది ఉపమేయం అవుతుంది. ఓకే, చంద్రబింబం అనేది ఉపమానం అవుతుంది. దేంతో పోలుస్తున్నాము? చంద్రబింబంతో పోలుస్తున్నాము. సో పోలిక కొరకు తెచ్చుకున్న పదం ఏమిటి ఇక్కడ? చంద్రబింబము. అంటే ఇది మనకు ఉపమానం అవుతుంది. ఈ విధంగా మనము దేంతో పోలుస్తున్నామో అది ఉపమానం అవుతుంది. మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే చంద్రబింబంతో పోల్చి మానం తీస్తున్నారని చెప్పి చంద్రబింబనే కాదు ఎవరితోనో పోల్చి మన పరువు తీసేస్తున్నారు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి, మానం తీస్తున్నారు అన్నట్టుగా. సో ఉపమానం అంటే మనకు పోల్చడానికి ఏదైనా తెచ్చుకుంటాం కదా బయట నుంచి, సో అదే మనకు ఉపమానంగా చెప్పుకోవచ్చు. దేనైతే పోలుస్తున్నామో అది మనకు ఉపమేయము. ఆ ముఖాన్ని కదా పోలుస్తున్నాం ఇక్కడ, సో ఉపమేయం అవుతుంది. ఉపమానం ఏమవుతుంది? చంద్రబింబం అవుతుంది. సో ఈ విధంగా ఆప్షన్ ఏ, బి అనేది రైట్ ఆన్సర్ కదా. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆప్షన్ 1 అండి, ఏ, బి సరైనవి అని ఉంది. సో ఈ విధంగా కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఉంటుందని చెప్తున్నాను, ఈ విధంగా హింట్ అనేది. ఓకే, అలంకారాలు
ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ మనకు అలంకారాలు, ఛందస్సు ఇవన్నీ మీకు ఆల్రెడీ క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చేస్తున్నాం, చూడండి, చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17th క్వశ్చన్, మాతృభూమి పాఠ్యాంశం ఆధారంగా జతపరచండి క్రింది వాటిని. మాతృభూమి పాఠ్యాంశం ఆధారంగా జతపరచండి క్రింది వాటిని. మనకి ఎడ్జిటికి 8 వరకు ఉంటుంది కాబట్టి సో లెసన్స్లో పాత్రలు ఇవన్నీ కూడా చదువుకోవాలి. ఆప్షన్స్, పద్మజ రామారావు ఎవరంటే సుధీర్ అనే అబ్బాయి యొక్క అమ్మ నాన్న, వీర యొక్క అమ్మ నాన్న చంద్రమ్మ రోషయ్య అండి. ఓకే, సైన్యంలో చేరాలి అని అనుకున్నది ఎవరంటే ఇద్దరు అనుకున్నారు, కానీ సుధీర్ వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు, వీర వాళ్ళ అమ్మ నాన్న గర్వంగా ఫీల్ అయ్యారు, ఒప్పుకున్నారు, సో చేరాడు. ఓకే, ఇది మనకు వరుసగానే ఉన్నాయి ఆప్షన్ 1, 2, 3. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిని జతపరచండి. పర్యాయ పదాలండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, గ్రామర్ పార్ట్ నుంచి ఎక్కువగా అడుగుతారు. 8కే మొన్న ఎక్కువగా అడిగారు కాబట్టి ఇప్పుడు చూసుకుంటే మనకు డిఎస్సికి కూడా 8th, 9th, 10th అయితే కంపల్సరీ చూసుకొని పోవాలి, అడుగుతారు కంపల్సరీ. ఆప్షన్స్, పర్యాయ పదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసినటివన్నీ జోడీ చేసేద్దాం. దేశము అంటే మనకు రాజ్యము, సీమ. ఓకే, యుద్ధము అంటే పోరు, రణము. కుమారుడు, పుత్రుడు, సుతుడు. నెక్స్ట్ ఇంకా జీతం అంటే వేతనము, భృతి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4, 3, 2, 1. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. పర్యాయ పదాలు. నెక్స్ట్ క్వశ్చన్, లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించే ఉద్దేశం గల పాఠ్యాంశం. లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించే ఉద్దేశం గల పాఠ్యాంశం ఏది క్రింది వాణిలో? ఆప్షన్స్, ఆంధ్ర వైభవం కాదు, ఇప్పుడే చెప్పుకున్నాం మనము. దీని ఉద్దేశం ఏంటంటే మనకు అసలు ఆంధ్ర యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వీటి గురించి కీర్తించడము. సో అది. మాతృభూమి కూడా కాదు. విద్యార్థులకు దేశ రక్షణకు సంబంధించి వాళ్ళకు బాధ్యత ఉంది అని చెప్పి వాళ్ళకి తెలియజేయాలి, వృత్తిలోకి సైనికులుగా సేవలు చేయాలి అనేది మనకి ఇక్కడ ఎక్కువగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి ఇక్కడ నైతిక విలువలు, ఇక్కడ అంతా మనకు శతక సౌరభంలో ఏముంటాయంటే మనకి ఇక్కడ పోయమ్స్, పద్యాలు అనేటివి ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నైతిక విలువలు పెంపొందించేది మెయిన్గా ఏంటంటే మనకు శతక పద్యాల ద్వారానే మనకు రావడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, మిత్ర సాహస్రి పేరిట శతకాన్ని వ్రాసినది ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కొత్తగా మనకు 8th చాలా వరకు కొత్తవి పరిచయం చేశారు. విద్యార్థి శతకం అయితేనేమి, విద్యా శతకం అయితేనేమి, ఓకే, మనుల మూట శతకం అయితేనేమి, వరదరాజ శతకము, ఇప్పుడు చెప్పినటువంటి మిత్ర సహస్రీ శతకము. ఇవన్నీ చూసినట్టయితే మిత్ర సహస్రీ అయితే ఎవరైతే మనకు పరిచయం చేసింది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కొండూరు వీర రాఘవాచార్యులు. విద్యార్థి శతకం ఏదైతే ఉందో విద్యార్థి శతకం చేసింది ఎవరంటే గరికపాటి మల్లవావదాని. అయితే విద్యార్థి శతకం వేరు, విద్యా శతకం వేరు. విద్యా శతకం ఎవరంటే పెరుమాళ్ళ మునెప్ప, విద్యాశతకం. ఓకే, నెక్స్ట్ మనుల మూట అనేది ఎవరు రచించారంటే మాచిరాజు శివరామరాజు గారు మనుల మూట శతకాన్ని రచించడం జరిగింది. వరదరాజ శతకం ఎవరంటే గుండ్లపల్లి నరసమ్మ అండి. ఓకే, వరదరాజ శతకం అయితే గుండ్లపల్లి నరసమ్మ గారు. ఓకే, ఇది మనకు మిత్ర సహస్రి అయితే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. గంట కాలము గడిచిన గతమనందు గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు, గంట కాలము వృధా గాగా గడప కీవు, విద్య నేర్చుకో బ్రతుకంత వెలిగిపోవు. ఈ పద్యం ఏ శతకంలోనిది? ఇక్కడ మనకు చూసినట్టయితే ఆప్షన్స్, ఇది మనకు చూడండి పేరులోనే ఉంది, విద్య నేర్చుకో అని ఎవరికి చెప్తున్నారు? విద్యార్థికి చెప్తున్నట్టుగానే ఉంది మనకు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యా శతకంలో ఉంది. విద్యా శతకం రచించింది ఎవరంటే పెరుమాళ్ళ మునెప్ప అండి. పెరుమాళ్ళ మునెప్ప రచించడం జరిగింది విద్యా శతకం అండి. ఇక్కడ మనం చూసినట్లయితే గంట కాలం గడిచిన గతమనండ్రు గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు. గంట కాలము గడిచిపోయినా కూడా మనకు అది గతముగానే ఉంటుంది, కానీ గతంగానే ఉంటుంది, కానీ అది ఎందుకు పనికిరాదు, మనకు కలిసి రాదు. గంట కాలము వృధా గాక గడప
కీవు అంటే మనకు ఒక గంట కాలమైనా సరే వృధాగా నువ్వు గడపవద్దు. విద్య నేర్చుకో, బ్రతుకంతా వెలిగిపోవు. ఆ గంట కాలమైనా నీకు రానేది ఏదైనా నేర్చుకో, అదే విద్య అవుతుంది. ఏదైనా విద్య నేర్చుకో, నీకు బ్రతుకంతా అది నీకు వెలుగునివ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యా శతకం, విద్య నేర్చుకో, మనకి ఇక్కడ పేర్లోనే ఉంది ఆల్మోస్ట్. నెక్స్ట్, వరులపై శత్రుత్వం ఉంచకండి నజాలు. వరులపై శత్రుత్వం ఉంచకుండిన జాలు నుపవాసములు నిత్యముండినట్లు. వరులపై అంటే ఇతరులపైన శత్రుత్వం ఉంచకండి. పద్య రచయిత అడుగుతున్నారు మన పైన. ఓకే, ఇతరులపైన శత్రుత్వం అనేది ఉంచొద్దండి. అలా ఉంచకుండా ఉంటే ఉపమాసములు చేసినంత పుణ్యం అనేది వస్తుంది అనే మీనింగ్లో. ఓకే, వరులపైన శత్రుత్వం అనేది ఉంచకూడదు అని మనకి ఇక్కడ ఈ పద్యం ఎవరు రచించారు అని ఇచ్చారు. ఇదైతే మనకు సీస పద్యం అండి. రచించినది ఎవరు అంటే ఆప్షన్స్ మనకు లాస్ట్లో ఏమొస్తుందంటే వరదరాజ అనేది మకుటం అనేది వస్తుంది. వరదరాజ శతకం రచించింది ఎవరు? గుండ్లపల్లి నరసమ్మ. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కంచర్ల గోపన్న చూసినట్టయితే మనకు దాశరథి శతకం అండి. కొండూరు వీరరాఘవాచార్యులు ఇప్పుడే చెప్పుకున్నాము. మిత్ర సహస్రి. మాచిరాజు శివరామరాజు చూసినట్టయితే మనుల మూట అనేది మనకు మాచిరాజు శివరామరాజు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. జననీ జనకుల నినుగని పెనిచిన. ఓకే ఇది మనకు చూడండి, ఇది చాలా వరకు చాలా కష్టంగానే ఉంటుంది. చూడండి ఇక్కడ కింద కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. గంటకాలము అనేది ఇప్పుడే చెప్పాను, విద్యాశతకము. సో ఆప్షన్ B 2 ఉంది. సో మనకు Bలో 2 ఉన్నది, ఇది ఒక్కటే ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూద్దాం మిగతా అన్ని. జననీ జనకున నిన్నుగని పెనిచిన, ఇది మనకు రాసింది ఎవరంటే లాస్ట్లో విద్యార్థి అని వస్తుందండి. విద్యార్థి శతకం రాసింది ఎవరు? గరికపాటి మల్లావధాని గారు రాశారు. సో విద్యార్థి శతకము. ఓకే, 1 2 3 4 వరుసగానే ఉన్నాయి. కనక విశాల చేల భవకానన, ఇది కూడా మనకు రాసింది ఎవరంటే కంచర్ల గోపన్న. దాశరథి శతకము. నిండు విస్తరాకు నిశ్చలం బొగనుండు ఏమీ లేందే. ఇప్పుడు నిండుగా ఉన్నటువంటి విస్తరాకు బాగా అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేనమ్మ ఎగిరిపడుతుంది అంటారు కదా, ఏమీ లేని విస్తరాకే ఎగిరెగిరి గాలికి పడుతూ ఉంటుంది అని చెప్పి. ఇది మనకు చూసినట్టయితే మనుల మూట శతకం అండి. ఇది రాసింది ఎవరు మనకి? మాచిరాజు శివరామరాజు. మనుల మూట శతకము. సో ఆప్షన్ 1 2 3 4 వరుసగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చేలము సూనృతము ఔదళ అనిశము. అనిశము అంటే ఏంటంటే ఎల్లప్పుడూ. ముందు మీకు తెలిసినట్టుగా జతపరిచేయండి. సూనృతము అంటే ఏంటంటే సత్యము ప్రియము అనే మీనింగ్లో వస్తుంది సూనృతము. నెక్స్ట్ అండి చేలము అంటే ఏంటంటే వస్త్రము అని వస్తుందండి, వస్త్రము. నెక్స్ట్ మనం చూసినట్టయితే 2 3 ఔదల అంటే శిరస్సు. ఓకే, అనిశము అంటే ఎల్లప్పుడు, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అనిశలము చేలము అనేది కూడా అడుగుతూ ఉంటారు ఎక్కువగా. చేలము అంటే వస్త్రము, సూనృతము అంటే ప్రియము సత్యము, ఔదల అంటే శిరస్సు, అనిశము అంటే ఎల్లప్పుడు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో ప్రాచీన కట్టడాలు సంస్కృతులు సాంప్రదాయాలను తెలియపరుస్తూ వాటిని రక్షించుకోవలసిన ఆవశ్యకతను తెలియజేసే ఉద్దేశం గల పాఠ్యం ఏమిటి? ఆప్షన్స్. దేశంలో ప్రాచీన కట్టడాలు ఉన్నాయి, సంస్కృతి సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయని వాటి గురించి తెలియజేస్తూ వాటిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉందని తెలియజేసేది ఏదంటే ఆప్షన్స్. ఆప్షన్ 3 నాయాత్రలో ఇక్కడ ఎన్నో ప్రదేశాల గురించి కవి వెళ్ళినటువంటి యాత్ర ఏదైతే ఉందో, యాత్రా చరిత్ర అండి ఇదంతా మనకి. వెళ్ళినటువంటి ఆ ప్లేసెస్ గురించి అంతా చెప్పడం అయితే జరుగుతుంది. నాయాత్ర పాఠ్యాంశంలో రచయిత రైలులో ప్రయాణించేటప్పుడు గూడూరు ఎన్నూరు దగ్గర గమనించినవి ఏమిటి? ఆప్షన్స్ లెసన్లో ఉంటుంది మనకి ఇది. ఆప్షన్ 4 అండి. సరుగుడు రోజులు గమనించారు, ఉప్పుమలలు గమనించారు, చిన్న చిన్న నదులు పాయలు అనేవి కూడా మెయిన్గా గమనించడం అనేది జరిగింది. ఆప్షన్ 4. నెక్స్ట్, గంగా స్నానఘట్టం దర్శనం ఏ పర్వతాలలో బొలుసు వెంకటరమణయ్య చేసుకున్నానని తెలియజేశారు? గంగా స్నానఘట్టం దర్శనం ఏ పర్వతాలలో బులుసు వెంకటరమణయ్య చేసుకున్నానని తెలియజేశాడు? నాయాత్ర రచించింది ఎవరంటే పులుసు వెంకటరమణయ్య గారు. ఓకే, ఏ పర్వతాలలో అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్. ఆప్షన్ 3 హిమాలయ పర్వతాలు. ఆప్షన్ 3 లెసన్లో ఇచ్చారు మనకి. బుజ్జాయి పత్రిక వారి సౌజన్యంతో నాయాత్ర పాఠ్యభాగంలో పాఠ్యాంత అంశముగా ఇవ్వబడ్డ కథ. ఆప్షన్స్.
బుజ్జాయి పత్రిక వారి సౌజన్యంతో నా యాత్ర ఓకే పాఠ్యభాగంలో పాఠాంత అంశంగా ఇవ్వబడ్డటువంటి కథ. ఆప్షన్ 4 నిదానమే ప్రధానము. ఆప్షన్ 4 నిదానమే ప్రధానము. నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి అని ఇచ్చారు. ఆదర్శ నగరం అని దేన్ని అంటారు? ముంతాజ్ బేగం అంటే మనకు పేరు వింటేనే ఏది గుర్తొస్తుంది అనే మీనింగ్లో లింకప్ చేసుకోవాలన్నమాట. కుతుబ్ మినారు, హిమాలయాలు. ఆదర్శ నగరము ఫస్ట్ చూసినట్టయితే ఆప్షన్స్ సేవాగ్రామ్ అండి. సేవాగ్రామ్ అనేది మనకు ఆదర్శ నగరంగా చెప్తాము గాంధీ గారిది. ముంతాజ్ బేగం మనకు తాజ్మహల్ కట్టించారు కదా, తన కోసమే కదా. కుతుబ్ మినార్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఢిల్లీలో ఉంది. హిమాలయాలు హరిద్వార్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ ఆప్షన్ 4 3 2 1 ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అర్థాలు సంబంధించి జతపరచండి. తర్ఫీదు ఛత్రము నారీ శ్రేణి ఓకే. గొడుగు శిక్షణ వరుస స్త్రీ. ఛత్రం అంటే ఏంటి? గొడుగు ఓకే. తర్ఫీదు అంటే శిక్షణ ఇవ్వడం. నారీ అంటే స్త్రీ, శ్రేణి అంటే వరుస. సో 2 1 4 3 2 1 4 3 ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సందేశం పాఠ్యభాగం ఈ ప్రక్రియలో కలదు. ఇప్పుడు నా యాత్ర అనేది యాత్రా చరిత్ర అండి. సందేశం అనేది చూసినట్టయితే ఆప్షన్స్, అందుకే లెసన్ చదివారంటే మీకు లెసన్ చదివినాం కదా ఆ ఉద్దేశం అంతా గుర్తుంటుంది. అది మీకు ఇప్పుడు సందేశం అంటేనే ఓహో ఈ లెసన్ కదా, ఈ లెసన్ ఈ పాత్రలు ఉన్నాయి కదా అనిపిస్తుంది. అప్పుడు మనం చదివినప్పుడు ఆ ప్రాసెస్ ఏమైతే చదివామో అది గుర్తొస్తుంది. ఇప్పుడు మనకి ఈ లెసన్ అంతా ఖండకావ్యాలలో ఉంటుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఖండకావ్య ప్రక్రియలో ఉంటుంది. దీని యొక్క ఇతివృత్తం కష్టజీవుల యొక్క శ్రమ. రచించింది ఎవరు? గుర్రం జాషువా గారు సందేశాన్ని రచించింది ఈ లెసన్ని. ఖండకావ్యం ప్రక్రియలో ఉంటుంది. ఉత్పలమాల పద్యాలు ఎక్కువగా ఉన్నాయి దాంట్లో. తేటగీతి అని, ఆట వెలది, శార్దూలం ఇలాంటివన్నీ ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవి ఎలా ఉంటాయంటే మహాకావ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక ఘట్టాన్ని తీసుకుంటారు. ఏదో ఒక చిన్న సందర్భాన్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని కావ్యాన్ని రచిస్తారు. దీన్నే మనం ఖండకావ్యం అని చెప్తాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా మనకి. సందేశం పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? ఇప్పుడే చెప్పాను. సందేశం పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. గుర్రం జాషువా. లక్ష్మీనారాయణ అంటే ఆంధ్ర వైభవం అని చెప్పాను. పులుసు వెంకటరమణయ్య అంటే నా యాత్ర చేసి అంటే జర్నీ ఎక్కువ ఉంటుంది కదా, సో అట్లా అలసిపోయారని చెప్పి ఇట్లాగా మీకు ఒక ఊత పదంలో గుర్తుపెట్టుకోండి. పవని నిర్మల ప్రభావతి. నిర్మలమైన మనసు ఉంటేనే కదా మనకి ఇక్కడ ఆర్మీలోకి వెళ్తాము. సో ఇది మనకి ఏ లెసన్ సంబంధించి? మాతృభూమి సంబంధించి ఓకే. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి ప్రాపకము అను పదానికి అర్థాన్ని గుర్తించండి. లెసన్లో వస్తుంది మనకి, లెసన్ చదివేటప్పుడు వస్తుంది ఈ పదం అనేది. ప్రాపకము ఆప్షన్స్ ఆదరణ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆదరణ. ప్రాపకము అంటే ఏంటంటే ఆదరణ అనే మీనింగ్ వస్తుంది, లెసన్ చదివేటప్పుడు వస్తుంది. కట్టు కట్టు మామయ్య గొర్రు ఒడికట్టు రైతన్న బిడ్డ అనే జానపద గేయాన్ని సేకరించినది. ఆప్షన్స్ కింద కామెంట్ చేయండి. ఇది మనకు లెసన్స్లో మనకు చిన్న పద్యాలు అనేవి ఇచ్చింటారు కదా, సో అక్కడ కూడా అవి కూడా అడుగుతున్నారు మనకి ఇక్కడ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆమల్ల దినే గోపీనాథ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి సందులండి. క్షుదానల మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. క్షుదానల మనకు విడగొట్టదేమో ఎలా విడగొడతాం? దాకు దీర్ఘంతో విడగొట్టాలి. క్షుదా ప్లస్ అనల మనకి ఏమైంది? క్షుదానల. ఆ ప్లస్ ఆ ఏమైందండి? దీర్ఘప అనే వచ్చింది కాబట్టి సో సవర్ణ దీర్ఘ సంధి. ఈ క్షుదాన్ని విడగొట్టేటప్పుడు దాగు దీర్ఘంగా విడగొట్టాలి. మోస్ట్ ఇంపార్టెంట్. మహా అనేది విడగొట్టేటప్పుడు కానీ హాని కూడా దీర్ఘంతో విడగొడతాం కదా, సో ఆ విధంగా ఇది మనకు దీర్ఘంతో విడగొట్టాలి. ఇక్కడ అడిగింది సంధి, సో సవర్ణ దీర్ఘ సంధి. భరతోర్వర. భరత ప్లస్ ఓర్వర. మనకి ఆకి ఈ కానీ ఊ కానీ రూ కానీ పరమైనప్పుడు, ఆ ప్లస్ ఈ పరమైనప్పుడు ఏ వస్తుంది గుణసంధిలో. ఆ ప్లస్ ఊ అయితే ఓ వస్తుంది. ఆ ప్లస్ రూ అయితే అర్ అనేది రావడం జరుగుతుంది. వీటిని గుణాలు అంటాం. ఏ ఓ అర్ని. సో గుణసంధి అవుతుంది. ఇక్కడ మనకి ఏమొచ్చింది? భరత ప్లస్ ఉర్వర.
ఓకే, ఊతో విడగొట్టాలి, ఓ కాదు, ఉర్వరాతో విడగొట్టాలి. సో భరత ప్లస్ ఉర్వర, ఆ ప్లస్ ఊ ఏమైంది ఇక్కడ ఓ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇక్కడ గుణసంధి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వానికెరుక, వానికెరుక, వానికి ప్లస్ ఎరుక. ఓకే, వానికి ప్లస్ ఎరుక, వారికి ఏముంది ఇక్కడ ఇత్వ సంధి ఉంది. ఈ ఏనే కదా మనకు సంధి కలిపినప్పుడు వచ్చింది. సో ఇక్కడ ఏముందో అదే తీసుకుంటాం, ఇత్వ సంధి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చేరియున్న, ఇక్కడ చేరియున్న, ఇక్కడ మనకు యా అనేది క్లారిటీగా కనిపిస్తుంది, ఎడాగమ సంధి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 అండి మొత్తానికి ఆన్సర్ చూసుకుంటే 3142, 3142. వలస వెళ్ళే సన్నకారు రైతులు రైతు కూలీల జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించే ఉద్దేశం గల పాఠ్యాంశం. ఆప్షన్స్, లెసన్ చదివితే కానీ మనకి ఉండవండి గుర్తు, అందుకే లెసన్ చదవాలి. ఆప్షన్ 1 అండి పయనం అండి, పయనం ఈజ్ ద రైట్ ఆన్సర్. పయనం పాఠ్యాంశం పాత్రల ఆధారంగా జతపరచండి. వెంకటస్వామి, పాపంపల్లి, కంపిలి కొట్టాల, నారాయణ మరియు వెంకటలక్ష్మి. ఇదంతా మనం చూసినట్టయితే ఈ లెసన్ ఏదైతే ఉందో పయనం అనేటువంటి లెసన్ రచించింది ఎవరు? సింగమనేని నారాయణ అని చెప్పాం కదా. సో ఇక్కడ మనం చూసినట్టయితే గంగన్న నరసమ్మ అనే వాళ్ళు భార్యాభర్తలు, గంగన్న నరసమ్మ. వీళ్ళ కొడుకు ఎవరంటే నారాయణ, నారాయణ యొక్క భార్య వెంకటలక్ష్మి. వీళ్ళిద్దరికీ ఒక 6 months బిడ్డ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు లెసన్లో ఇచ్చినటువంటి మ్యాటర్ అండి అది. ఓకే, సో దీని ప్రకారం గంగన్న కొడుకు కోడలు ఎవరైతారు? గంగన్న నరసమ్మకు కొడుకు ఎవరు? నారాయణ. సో ఇక్కడ మనకి నారాయణ వెంకటలక్ష్మి వీళ్ళిద్దరు కొడుకు కోడలు అవుతారు గంగన్నకి. సో ఆప్షన్ మనకి డీకి 4 అనేది మనకి ఇక్కడ చూసుకున్నాము. సో చూడండి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ వెంకటస్వామి ఎవరంటే రామప్ప స్వగ్రామం అండి. వెంకటస్వామి రామప్ప స్వగ్రామంలో. సరే ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే వెంకటస్వామి అంటే గంగన్న మిత్రుడు. ఇక్కడ మనకు రామప్ప స్వగ్రామం ఏంటంటే కంపిలి కొట్టాల, గంగన్న స్వగ్రామం ఏంటంటే పాపంపల్లి. వీళ్ళిద్దరు వలసకి మనకి అక్కడ మనకి పండగ వలసకి వెళ్తూ ఉంటారు రామప్ప గారిని కలవాలని చెప్పి. ఓకే, ఇది మనకు ఈయన యొక్క స్వగ్రామం కంపిలి కొట్టాల, గంగన్న స్వగ్రామం ఏంటంటే పాపంపల్లి. వాళ్ళు ఊడు విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవి మనకు ఆర్డర్లోనే ఉన్నాయి 1 2 3 4 అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాము, ఇది ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ గిరి ఎక్కడున్నావు. ఇక్కడ మనం చూడండి ప్రశ్నార్థకం అక్కడ మనకు కనిపిస్తూనే ఉంది. సో ఆప్షన్ 4 మీరు ఉత్తీర్ణులు అవుదురుగాక. ఇదంతా మనకి ఏమవుతుంది? ఆశీర్వాదం అవుతుంది. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అంటే అనుమతిస్తున్నాం తీసుకోవచ్చు అని. సో ఆప్షన్ 2 సిగ్గుపడుతూ నా ముందు నిలబడద్దు. సో నిషేధార్థక వాక్యము. సో మనం చూసినట్టయితే 4 1 2 3 4 1 2 3 ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు ఇక్కడ లెసన్స్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ మీరంతటా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేస్తేనే బాగా వస్తుంది. ఎన్ని మార్క్స్ వస్తున్నాయని చూసుకుంటేనే. అందుకు అనుగుణంగా మన దగ్గర టెస్ట్ సిరీస్ అయితే ఈరోజుకి ఆఫర్ ఉందండి. 399 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. ఈరోజు నైట్ వరకే ఉంటుంది. సో ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోండి, శివరాత్రి ఆఫర్ కింద మీకు. ఓకే, నెక్స్ట్ భూతకాలిక అసమాపక క్రియ, వర్తమానకాలిక, భవిష్యత్ కాలిక కనుక్కోవాలంట. మీకు ఈజీగా నేను చెప్తాను. చే, షా, క్వా. ఓకే, ఫస్ట్ మనము క్వా రాద్దాం. క్వాబు అని గుర్తుపెట్టుకోండి, అంటే క్వార్థానికి భూతకాలము అని. సో శవ అని గుర్తుపెట్టుకోండి. శవ అంటే సరే మీకు శవం అని అట్లా మీరు చెప్తున్నాను జస్ట్ హింట్ కోసమే. శతార్థకానికి వర్తమాన కాలం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చేబా. ఓకే, చేదర్థకానికి భవిష్యత్ కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి ఎక్కువగా అడుగుతూనే ఉంటారు. క్వార్థకంకి అయితే భూతకాలిక అసమాపక క్రియ వస్తుంది క్వార్థక వాక్యాలలో. నెక్స్ట్ శతార్థకంలో వర్తమానకాలిక అసమాపక క్రియలు, చేదర్థకంలో భవిష్యత్ కాలిక అసమాపక క్రియలు. ఆప్షన్స్ ఏంటివి? 3 2 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 3 2 1 ఎక్కడుంది? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చైతన్యమూర్తులు పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందింది. చైతన్యమూర్తులు అనేటువంటి పాఠ్యభాగంలో మనకు చాలా మంది వస్తారండి. ఇదంతా మనకు చూసినట్టయితే వ్యాసంలోనే ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. గోపాలకుడిగా పనిచేస్తూ ఏ కొండ గుహల్లో వీరబ్రహ్మం కాలజ్ఞానం రాసేవారు? గోపాలకుడిగా పనిచేస్తూ వీరబ్రహ్మం గారు ఏ గృహల్లో కాలజ్ఞానం అనేది రాశారు అని అడుగుతున్నారు. లెసన్లో ఇచ్చారు మనకి ఆప్షన్స్.
రవ్వలకొండ గుహలో అండి, మనకి దీంట్లోనే ఇచ్చారు, ఇక్కడ మనకి ఇచ్చారు కదా చైతన్యమూర్తుల్లో భాగంగానే రవ్వలకొండ గుహల్లో రాయడం జరిగింది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. జానపద సాహిత్య సేకరణ కోసం సంపాదించిందంతా దారబోసిన జానపద సాహిత్య జ్యోతి ఎవరు? ఇది కూడా మనకు చైతన్యమూర్తుల్లోని. జానపద సాహిత్య కోసం సంపాదించిందంతా దారబోసిన జానపద సాహిత్య జ్యోతి ఎవరు? ఆప్షన్ 3 నేదునూరి గంగాధరం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, జతపరచాలి. సంఘ సంస్కర్త తత్వవాది ఎవరు? జానపద బ్రహ్మ ఎవరు? మేటి చిత్రకారుడు? తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు? ఫస్ట్ మనకి ఫాతిమా షేక్ ఎవరంటే తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు అండి. మనకు పేరులోనే ఉంది, ముస్లిం అన్నారు, సో పేరు కూడా మనకు ముస్లిం లాగే ఉంది. సో ఆ విధంగా మీరు లాజిక్గా కూడా పెట్టవచ్చు. 4 2తో ఏముందంటే డీకి 2 కదా, సో డీకి 2తో ఏముంది, ఇక్కడ ఒకటే ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం వెళ్ళండి, చాలా ఈజీగా ఉంటుంది. సంఘ సంస్కర్త తత్వవాది ఎవరంటే వీరబ్రహ్మం గారు. జానపద బ్రహ్మ అని మనకు చూసినట్టయితే ఆప్షన్ 4 నేదునూరి గంగాధరం, జానపద బ్రహ్మగా పిలుస్తాం ఆయన్ని. మేటి చిత్రకారుడు వడ్డాడి పాపయ్య. తొలి ముస్లిం ఉపాధ్యాయులు ఫాతిమా షేక్. కార్టూన్ స్వేచ్ఛా విహంగం రాగతి పండరి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఓకే, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఇలాంటి పాటల్లో సిరివెన్నెల మనిషికి వేటిని సైన్యంగా పేర్కొన్నారు? ఆప్షన్స్: ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి పాటలో సిరివెన్నెల గారు మనిషికి వేటిని సైన్యంగా పేర్కొన్నారు అంటే, నీకు సైన్యం ఇంత వెనక ఉంది, నువ్వు ముందుకు వెళ్ళు అన్నట్టుగా. నెత్తురు, సత్తువ, దేహము, ప్రాణం ఉంది, దేహం ఉంది నీకు తోడు, నీ నెత్తురు ఉంది, ఓకే, నీలో శక్తి సత్తువ ఉంది, సో ముందుకు కదలరా అని చెప్పి ఇన్స్పిరేషన్ మాటలు చెప్పారు. సో ఆప్షన్ 4 అండి. 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన్న అడుగడుగున నీరసించి నిలిపోతే నిమిషమైన నీది కాదు, బ్రతుకంటే నిత్య ఘర్షణ. పై పంక్తులు ఆధారంగా సరైన వాక్యాన్ని గుర్తించండి. పై పాటలోని పంక్తులు మంచి జీవితంలో జరిగే ఒడిదుడుగులకు సహజమే అని వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలని తెలుపుతున్నాయి. రచయిత ఎవరంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మనకు 45th క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. ఇది మనకు లెసన్లో ఉందండి. ఆప్షన్ A, B రెండు రైటే. పై పాటల పంక్తులు మనిషి జీవితంలో జరిగే ఒడిదుడుకులు సహజమే, వాటిని తట్టుకొని నిలబడాలి అనే మీనింగ్లోనే మనకి ఇక్కడ ఈ పోయం 4 లైన్స్ అనేవి ఉన్నాయి. ఇది మనకు రచించింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించారండి. నొప్పి లేని నిమిషం అనేది జననమైన మరణమైన జీవితాన్ని అడుగడుగున, మనకి ఇక్కడ నొప్పి లేని నిమిషం అనేది ఏది ఉండదు. జననమైనా సరే మరణమైనా సరే నొప్పి ఉంటుంది. జీవితాన్న అడుగడుగున, మన జీవితంలో కూడా అడుగడుగున కష్టాలు అనేటివి ఉంటాయి. నీరసించి నిలిచిపోయినాం అనుకోండి, నిమిషమైనా నీది కాకుండా పోతుంది. బ్రతుకంటే నిత్యము ఘర్షించడమే అనే మీనింగ్లో మనం చెప్పారు ఇక్కడ. ఆప్షన్ A, B సరైనవండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఏమి ఓడిపోయినామని చెప్పి వెనకడుగు వేయకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. 46th నాటి చదువు పాఠ్యభాగం ఎందులో నుంచి గ్రహించబడింది? నాటి చదువు అనేటువంటి పాఠ్యభాగం ఎందులో నుంచి గ్రహించబడింది? నెక్స్ట్ సెమిస్టర్ 2 ఉంది కదా, సెమిస్టర్ 2 నుంచి వచ్చాయి ఈ క్వశ్చన్స్ అన్ని. సెమిస్టర్ 2 కూడా ఉంది ఇక్కడ మనకు. ఆప్షన్స్: మారుతున్న సమాజము, నా జ్ఞాపకాలు అనే దాని నుంచి గ్రహించడం జరిగిందండి. ఈ పేరుతో ఆత్మకథ రాసుకున్నారు, దీని నుంచే గ్రహించడం జరిగింది. ఇది మనకు ఒక ఆత్మకథగా చెప్పచ్చు. ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారు. ఓకే, మామిడి అని గుర్తుంటుంది. మామిడిపూడి వెంకట రంగయ్య గారు రాసినటువంటిది తన ఆత్మకథ మారుతున్న సమాజం, నా జ్ఞాపకాలు. దీంట్లో నుంచే ఈ నాటి చదువు అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, కలలే కదా అందమైన భవితకు పునాదులు, రేయి ఒకటి నలుపు, రేయి కలలు నలుపు కాదు. రాత్రి అనేదే నలుపు అండి, రేయి కలలు నలుపు కాదు, ఆ కళలు అనేటివి నలుపు కాదు. ఓకే, కళలే మనకు అందమైన భవితకు పునాదులుగా నిలుస్తాయి. భవిత అంటే భవిష్యత్తు. ఓకే, భవిష్యత్తుకి పునాదులుగా నిలుస్తాయి కళలు అనేటివి. రాత్రి ఒకటే నలుపుగా ఉంటుంది కానీ రే అనేది నలుపులో ఉండదు, సో చీకటిలో ఉండదు. ఇది గజల్ అండి, అందుకే అంత బాగుంటుంది. గజలు అనేటివి చాలా బాగుంటాయి. ఇక్కడ మనకి ఈ రచయిత ఎవరు అనేది కూడా అడుగుతున్నారు. ఈ గజల్ రచయిత లెసన్ చదివేటప్పుడు వస్తుంది మనకి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.
పైడి తేరేష్ బాబు. సమదృష్టి అనేటువంటి లెసన్ రచించింది ఎవరంటే పైడి తేరేష్ బాబు, అందులోంచిదే ఇది. అల్పపీడనం కవితా సంపుట నుంచి ఈ సమదృష్టిని తీసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ ఈ లెసన్ ఎలా ఉంటుందంటే గజల్ ప్రక్రియలో ఉంటుంది ఈ లెసన్ అంతా మనకి. ఓకే, దీని ఇతివృత్తం ఏంటంటే సమానత్వం అండి. చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. మీరు ప్రతి లెసన్ అనేది చదవాలి. గజాల్ అనేటువంటి పదం నుంచి పుట్టింది గజల్ అనేది. ఓకే, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అడుగుతారు. గజల్ అనేటువంటి పదం గజాల్ అనేటువంటి పదం నుంచి పుట్టడం జరిగింది. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిందండి ఇది మనకి గజల్ అనేది, మోస్ట్ ఇంపార్టెంట్. అరబీ భాషలో గజల్ అంటే అర్థం ఏంటంటే రాగాలాపన. అరబీ భాషలో గజల్ అంటే అర్థం ఏంటి? రాగాలాపన. అదే తెలుగులో అయితే ప్రియురాలకి సల్లాహం అనేది అవుతుంది తెలుగులో మీనింగ్ చూసుకున్నట్టయితే. సో చూసుకోవాలి క్వశ్చన్ ఏ విధంగా అడిగారు అనేది. నెక్స్ట్, భువన విజయం పాఠ్యభాగం ఏ ప్రక్రియలో కలదు? భువన విజయం అనేటువంటి పాఠం ఉంది కదా మనకి, దాని యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్స్: సాహితీ రూపకం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, సాహితీ రూపకం. ఇది మనకు రచించింది భువన విజయం చూసినట్టయితే వేటూరి ప్రభాకర రావు శాస్త్రి గారు. వేటూరి ప్రభాకర శాస్త్రి, సివి సుబ్బన్న, ఇద్దరు మనకి. ఓకే, ఇద్దరు రచించారండి, ఒకరిని కాదు. మనకి టెక్స్ట్ బుక్లో ఇద్దరు పేర్స్ ఇచ్చారు మనకి. సాహితీ రూపకం, దీంట్లో మనకు శ్రీకృష్ణదేవరాయలు ఉంటారు, పెద్దన, సూరన, తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ ఆస్థానంలో ఉండేవాళ్ళు, భట్టుమూర్తి, రాంభద్రుడు, వీరందరితో మనకు ఇది కథ జరుగుతూ ఉంటుంది. సాహితీ రూపకం అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి చూసుకోవాలి, కొత్త ప్రక్రియ కదా, సో చూసుకోవాలి ఇది కూడా. దీంట్లో ఏమవుతుందంటే నటులు ఆయా పాత్రలను ధరించడం జరుగుతుంది. సేమ్ మనకు పాత్రలో గుణాలు ఎలా ఉంటాయి, రూపం ఎలా ఉంటుంది అదంతా మనకు సేమ్ యాక్టింగ్ చేసి చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఇది మనకు సాహిత్య రూపకం అని చెప్పచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ చూద్దాము. 49th క్వశ్చన్, ఆతిథ్యం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆతిథ్యం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్స్: ఇతివృత్తం చూసినట్టయితే మనకు ప్రక్రియ ఇతిహాసం రూపంలో ఉంటుంది, ఇతిహాస ప్రక్రియలో ఉంటుంది. ఇతివృత్తం ఏంటంటే అతిథి గౌరవం అండి, అతిథి గౌరవం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఒక వేటగాడు ఉంటాడు, ఒక పావురాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఆ పావురం ఆడపావురం యొక్క భర్త ఏదైతే ఉంటుందో మగపావురము. ఓకే, ఈ మగపావురం ఏం చేస్తుంది, ఈ వేటగాడికి ఎక్కువ వాన వల్ల చలిగా ఎక్కువగా ఉందని చెప్పి ఆ పావురం తన అతిథిగా ఇంటికి పిలుచుకొని మర్యాద చేస్తుంది. లాస్ట్కి నాకు ఆకలి అవుతుంది అంటే తన శరీరాన్ని మంటల్లో దూకేసి నన్ను ఆహారంగా తిను అని చెప్పడం జరుగుతుంది. అంటే అతిథిని ఎంత బాగా గౌరవించింది అనే మీనింగ్లో మనకి ఈ లెసన్ ఉంటుంది. ఇట్లా మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, అతిథి గౌరవం. దీని యొక్క ఇతివృత్తం ప్రక్రియ ఏంటి అని కూడా అడుగుతారు. ఇతిహాస ప్రక్రియ, ఇతిహాసం. ఇది మనకు రచించింది ఎవరంటే తిక్కన సోమయాజు గారు. తిక్కన సోమయాజు గారి నుంచి ఇది మనకు మహాభారతం ఏదైతే ఉందో శాంతి పర్వంలో తృతీయ శ్వాసం నుంచి ఈ లెసన్ని, ఈ ఆతిథ్యంని తీసుకోవడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, తిక్కన సోమయాజి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. పలు రాష్ట్రాల నాట్య రీతులను గూర్చి కళాకారుల కృషిని తెలియజేసే ఉద్దేశం గల పాఠ్యం ఏమిటి? ఆప్షన్స్: పలు రాష్ట్రాల నాట్య రీతులను గూర్చి కళాకారుల కృషిని తెలియజేసే ఉద్దేశం గల పాఠ్యము. ఈ లెసన్లో అన్నీ వస్తాయండి మనకి. కళలు ఏవైతే ఉన్నాయో భరతనాట్యము, కూచిపూడి, కథాకళి, బాంగ్రా నృత్యము, ఇలాంటివన్నిటి గురించి ఉంటుంది. ఆప్షన్ 4 కళా వారసత్వం, పేరులోనే ఉంది మనకి కళా వారసత్వం. ఇది మనకు సంబంధించి 50th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మోస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చెప్పున్నామండి. దీంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. ఈ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో షేర్ చేయడం జరుగుతుంది. కింద లింక్ ఇచ్చున్నాం కదా, టెలిగ్రామ్ లింక్ జాయిన్ అవ్వండి, దాంట్లో షేర్ చేస్తాం, చదువుకోవచ్చు. మీరు టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది ప్రాక్టీస్ చేసుకుంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. న్యూస్ సంబంధించి కూడా అప్లోడ్ చేస్తున్నాము. ప్యారల్గా మీరు చదువుకుంటూ ఉండండి, టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. టెక్స్ట్ బుక్స్ చదవండి, ప్రాక్టీస్ చేసుకోండి. టెస్ట్లు అనేటివి ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. లేదు మాకు వీడియో క్లాసెస్ కావాలి, మెథడాలజీ, సైకాలజీ ఇలాంటివన్నిటికి, పిఐఈ వీటన్నిటికి వీడియో క్లాసెస్ కంపల్సరీ కావాలి ఫ్యాకల్టీ చేత. సో మీకు 400 రూపీస్తోనే ఉందండి, చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. మీకు ఏ సబ్జెక్ట్స్ డౌట్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్నీ మీరు ఇక్కడ వినేయచ్చు. టెక్స్ట్ బుక్స్ ఎలాగో టెక్స్ట్ బుక్స్ చదువుతారు, మ్యాటర్ కంటెంట్ సంబంధించి. ఈ పిఐఈ కానీ, సైకాలజీ కానీ, మెథడ్స్ ఇలాంటివన్నీ వీడియో క్లాస్లో వినేసేది, మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఓకే, లేదు మాకు పీడిఎఫ్స్ కావాలి అంటే కనుక 199 రూపీస్తోనే మీకు పీడిఎఫ్స్ అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ చేయించుకొని కూడా మీరు చదువుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగానే ఉన్నాయండి. క్విక్ రివిజన్ వీడియోస్ అనేటివి ఉన్నాయి. తెలుగు గ్రామర్ సంబంధించి క్విక్ రివిజన్ ఉంది, మెథడాలజీ సంబంధించి కూడా ఉంది, తెలుగు మెథడాలజీ. టైం ఉంటే కనుక మీకు ఇంకా మెథడాలజీ
మెథడాలజీ కూడా లెసన్ వైజ్ కూడా చేయడం జరుగుతుంది. క్విక్ రివిజన్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో లెసన్ వైజ్ చెప్తాము. టెట్లో అయితే చాలా వరకు దాంట్లోంచి రిపీట్ అవ్వడం జరిగింది. ఓకే, సైకాలజీ సంబంధించి కూడా క్విక్ రివిజన్ వీడియో ఉంది, చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కోర్సెస్ గురించి కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.